హలో నిమిషేశ్వరరావు. 6 రోజుల క్రితం మిస్ అయినటువంటి సుంకర జ్ఞానేశ్వరి జాహ్నవి అలియాస్ జాను 2 ఏళ్ల పాప. ఈ పాప ఆచూకీ కోసం పెద్ద ఎత్తున సెర్చ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు సీఎంఓ ఆఫీస్ నుంచి పర్యవేక్షిస్తున్నారు. కాకినాడ ఉన్నతాధికారులకి చంద్రబాబు నాయుడు గారు నేరుగా ఫోన్ చేసి జాహ్నవి ఆచూకీ లభించిందా, అసలు ప్రోగ్రెస్ ఏంటి మీ ప్రయత్నాల్లో, మీ సెర్చింగ్లో అనే దాని మీద ఆయన సమీక్షించారు. దీంతో మరింత అలర్ట్ అయ్యారు సిబ్బంది. ఇప్పటికే 400 మంది పోలీసులు, ఎస్డిఆర్ఎఫ్ టీము, అలాగే యాంటీ నక్సలైట్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, ఇలా రకరకాలుగా మోహరించి ఉన్నారు పోలీసులు. అక్కడ సెర్చ్ చేస్తూ ఉన్నారు. అయితే టెక్నాలజీ పరంగా ఐడెంటిఫై చేయాలి అనేటువంటి ఉద్దేశంతో అత్యాధునికమైనటువంటి టెక్నాలజీ పరికరాలను అక్కడ అమర్చారు. అలాగే జాహ్నవితోటి వెళ్ళినటువంటి కుక్క కూడా తిరిగి వచ్చేసింది. ఆ కుక్క యొక్క మానసిక స్థితి పోగొట్టడంతో దానికి ఒక ఇంజెక్షన్ కూడా చేశారు. ఆ తర్వాత దానికి GPS ట్రాకింగ్ పరికరం కూడా అమర్చారు. అది ఒకవేళ కొండల్లోకి వెళ్తే ఆ అమ్మాయి ఆచూకీ లభిస్తుంది అనేటువంటి ఉద్దేశంతో దానికి ట్యాగ్ వేశారు, GPS ట్రాక్ చేయడానికి. ఇప్పుడు అది పరిసర ప్రాంతాల్లో తిరుగుతుంది. దాదాపు 1000 ఎకరాల విస్తీర్ణం ఉన్నటువంటి పామాయిల్ తోటలు, అక్కడే జీడిమామిల తోటలు ఇవన్నీ ఉన్నాయి. చూడటానికి అటవీలాగా కనిపిస్తుంది, అడవిలాగా. ఈ అడవిలో జాహ్నవి ఎక్కడికి వెళ్ళింది, ఎవరైనా కిడ్నాప్ చేశారా, లేదంటే ఏమైనా జంతువులు దాడి చేశాయా, ఇలా రకరకాల సందేహాలు ఉన్నాయి. కానీ ఒక క్లూ అయితే లభించింది పోలీసులకి. అది కూడా పెంపుడు కుక్క ద్వారా. ఆ పెంపుడు కుక్క ఫెన్సింగ్ దగ్గరికి వెళ్ళి ఫెన్సింగ్ దాటి వెళ్ళింది. కరెక్ట్గా అక్కడే ఆ స్పాట్లోనే జాహ్నవికి సంబంధించినటువంటి వెంట్రుకలు, అలాగే పెంపుడు కుక్కకు సంబంధించినటువంటి వెంట్రుకలు 2 లభించాయి. వాటి మీద ఉన్నటువంటి వేలుముద్రలకు కూడా ఐడెంటిఫై చేస్తున్నారు పోలీసులు. వాటి ద్వారా నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్ ముందుకు వెళ్తుంది అనేది ఇప్పుడు వినిపిస్తోంది. మొత్తాన్ని సీఎంఓ ఆఫీస్, ముఖ్యమంత్రి కార్యాలయం పర్యవేక్షిస్తుంది. క్షణక్షణం ఏమవుతుంది, క్షణక్షణం ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏంటి, ఏమైనా ఆచూకు లభించిందా, క్లూలు ఏమైనా కొత్తగా వచ్చినాయా అని మొత్తం అక్కడ ఉండేటువంటి పౌరుల్ని మొత్తాన్ని కూడా విచారిస్తూ ఉన్నారు. కొంతమంది ఏం చేస్తున్నారంటే చెప్తున్నారంటే 1-2 చోట్ల ఆ రోజున చూసామని చెప్తూ ఉన్నారు. ఇలా ఒక్కొక్కరిని అడగడం ద్వారా సమాచారం సేకరించే ప్రయత్నం ఒకవైపు చేస్తున్నారు. మరోవైపు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఫోన్ సిగ్నల్స్ని ఐడెంటిఫై చేయడం ద్వారా జాహ్నవి ఆచూకీని తెలుసుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది వాస్తవంగా పోలీసులకు పెద్ద ఛాలెంజ్. 6 రోజులైంది ఆవిడ కనిపించకుండా, ఆ చిన్నారి కనిపించకుండా మిస్ అయిపోయి. ఈ 6 రోజుల నుంచి ఎక్కడ ఉందో, ఏం చేస్తుందో, అసలు ఏం జరిగిందో ఎవరికి తెలియదు. కానీ జాహ్నవితో వెళ్ళినటువంటి పెంపుడు కుక్క మాత్రం 3 రోజుల తర్వాత తిరిగి ఇంటికి వచ్చింది. జాహ్నవి తల్లి చెంగు పట్టుకొని లాగి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేసింది. కానీ కసురుకుంది. దాంతో ఆ కుక్కకి అప్పటికే డిస్టర్బ్ అయి ఉంది, మెంటల్గా అసాధారణంగా వ్యవహరిస్తుంది. దాంతో కుటుంబ సభ్యులకు కూడా దాని ప్రవర్తన అర్థం కాలేదు. ఆ తర్వాత మళ్ళీ కుక్క వెళ్ళిపోయినటువంటి కుక్క మళ్ళీ తిరిగి వచ్చింది. తిరిగి రావడంతో పోలీసులు దాన్ని తమదైనటువంటి శైలిలో ట్రైనింగ్ చేసి, దాదాపు అది కూడా ఆహారం తీసుకున్నట్టు కనిపించట్లా, ఎందుకంటే బక్క చిక్కిపోయింది. జాహ్నవి కనిపించట్లేదు అనేటువంటి దిగులు, లేదంటే జాహ్నవికి ఏమైందో ప్రత్యక్షంగా చూసింది అదే పెంపుడు కుక్కే. అందుకే ఆ పెంపుడు కుక్క కలవరపడింది అంటే ఏంటి, ఎందుకు కలవరపడింది? ఏమన్నా క్రూర మృగాలు లాంటివి ఏమన్నా జాహ్నవిని తీసుకెళ్తుంటే ఇది దాని మీద ఫైట్ చేస్తే దీనికి ఏమన్నా గాయాలు అయ్యాయా? ఎందుకంటే దీని శరీరం మీద గాయాలు ఉన్నాయి కాబట్టి. లేదు, ఎవరైనా వచ్చి కిడ్నాప్ చేస్తూ ఉంటే ఈ కుక్క వాళ్ళ మీద దాడి చేస్తే వాళ్ళు దీన్ని కొట్టారా, అందుకే గాయాలు అయ్యాయా?
అనేది కూడా ఇప్పుడు పోలీసులు ఐడెంటిఫై చేస్తున్నారు. ఇప్పుడు 6 రోజులైంది జాహ్నవి కనిపించకుండా వెళ్ళిపోయి. మరి 6 రోజుల నుంచి ఎవరైనా కిడ్నాప్ చేస్తుంటే కనుక ప్రాణంతో ఉండేటువంటి అవకాశం ఉంది. అలా కాకుండా ఏ క్రూర మృగాల దాడికో గురైతే మాత్రం ఆల్మోస్ట్ ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఏం జరిగింది అనే దాని మీద అందరికీ ఆసక్తిగా ఉంది తెలుసుకోవాలని. ఎందుకంటే టెన్షన్గా ఉంది, ఉత్కంఠంగా ఉంది. అసలు ఏం జరిగింది, క్యూరియాసిటీ, అసలు ఏం జరిగింది, ఏమైపోయింది. ఆ రోజు వాళ్ళ తండ్రి వెళ్తూ ఉంటే వాళ్ళ తండ్రితోటి బయటకు వచ్చింది. తనతోటి వస్తుందని చెప్పేసి వెనక్కి తీసుకొచ్చి ఇంట్లో వదిలిపెట్టి మళ్ళీ తను వెళ్ళిపోయారు. తను వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ 1 గంట తర్వాత అతను వచ్చేంత వరకు కూడా ఈ అమ్మాయి మిస్ అయింది అనేటువంటి విషయం కుటుంబీకులకు తెలియదు. సో ఆ గంట పాటు ఏం జరిగింది, ఆ గంట వ్యవధిలో ఎవరైనా వచ్చారా అనేది తెలుసుకోవాలంటే సీసీ కెమెరాలు ఉండాలి. కానీ అక్కడ సీసీ కెమెరాలు లేవు. పోనీ అక్కడేమైనా ఆ జగన్నాథపురంలో అగ్రహారం, సిహెచ్ అగ్రహారం అంటారు, అక్కడ సీసీ కెమెరాలు ప్రధాన రోడ్లో ఉన్నాయంటే అక్కడ లేవు. సో కాబట్టి సీసీ కెమెరాల ద్వారా ఆచూకీ తెలుసుకునే అవకాశం లేదు. ఇంకా ఒకే ఒక మార్గం ఏంటంటే గూగుల్ టేక్అవుట్. ఈ గూగుల్ టేక్అవుట్ ద్వారా మాత్రమే, గూగుల్ టేక్అవుట్ టెక్నాలజీ ఉపయోగించి మాత్రమే ఆ సమయంలో ఆ 1 అవర్ టైంలో సిగ్నల్స్ని ఆధారంగా చేసుకొని ఎవరి ఫోన్ నుంచి ఆ ప్రాంతానికి ఫోన్లు వచ్చాయి, ఆ ప్రాంతం నుంచి ఫోన్లు వెళ్ళాయి అనేది తెలుసుకునేటువంటి అవకాశం ఉంది. ఆ దిశగా ఇప్పుడు పరికరాలను అక్కడ అమర్చి, సాంకేతికపరమైనటువంటి పరికరాలని దాన్ని ఛేదించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీంట్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని కూడా వాడుతున్నారు. క్వాంటమ్ టెక్నాలజీని వాడేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇప్పుడు లేటెస్ట్గా వచ్చినటువంటి ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని కూడా వాడి ఇప్పుడు అక్కడ ఉండేటువంటి సిగ్నల్స్ ఎవరైనా వస్తే కనుక ఆ సిగ్నల్స్ని బేస్ చేసుకుని ఐడెంటిఫై చేయొచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఆ దిశగా టెక్నాలజీని ఉపయోగించి వాళ్ళు కనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆ ఒక్క పెంపుడు కుక్క మాత్రమే ప్రధానమైన ఆధారంగా కనిపిస్తుంది జాహ్నవిని కనుగొనడానికి. ఎందుకంటే ఇప్పుడు లేటెస్ట్గా ఇప్పుడు తాజాగా తెలుస్తుంది ఏంటంటే ఆ పెంపుడు కుక్క ఫెన్సింగ్ని దాటి కొండల వైపు వెళ్తుంది అనేది వినిపిస్తుంది. ఆ కొండల వైపు వెళ్తుంది అని అంటే ఎక్కడి వరకు జాహ్నవి వెళ్ళింది, జాహ్నవిని చివరి చూపు ఎక్కడి దాకా చూసింది ఈ పెంపుడు కుక్క అనేది తెలుస్తుంది. అక్కడి నుంచి ఎటుపోయిందో తెలియకపోవచ్చు కానీ బట్ ఒక మార్గాన్ని అయితే ఈ పెంపుడు కుక్క చూపిస్తుంది. సో కాబట్టి ఇప్పుడు అది వేసేటువంటి అడుగులను బట్టి పోలీసులు ఇన్వెస్టిగేషన్ ఆ దిశగా చేసేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఆ పెంపుడు కుక్క డిస్టర్బెన్స్ లేకుండా ఉండడానికి పోలీస్ ట్రైనింగ్ ఇచ్చారు, దానికి కొంత ఆహారం పెట్టారు, అది కూడా ఆహారం తీసుకోవట్లేదు. మరి ఒక పెంపుడు కుక్క ఆ జాహ్నవి ఆ అమ్మాయి మీద ఎంత కన్సర్న్ చూపిస్తుందో మనకి నిజంగా విశ్వాసం కుక్కలకు అనేది ఇప్పుడు ఈ ఎపిసోడ్లో కనిపిస్తుంది. మరి పోలీసులు ఇది ఛేదించాలి అని చెప్పి సీఎంఓ ఆఫీస్ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది. చంద్రబాబు గారు కూడా ఫోన్ చేశారు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్కి, అలాగే కాకినాడ జిల్లా పోలీసులకు కూడా ఫోన్ చేసి ఎప్పటికప్పుడు అప్డేట్ ఇవ్వండి, ఆ కేసుని ఇమీడియట్గా ఛేదించండి అని చెప్పి ఆయన ఆదేశాలు కూడా జారీ చేశారు. ఇప్పుడు వాళ్ళ తల్లి కానీ తండ్రి కానీ వాళ్ళేమో విలపిస్తూ ఉన్నారు. అసలు జాహ్నవి ఏమైపోయిందని చెప్పి అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్లో ఒక క్లూ అయితే లభించింది అంటున్నారు. మరి ఆ క్లూని బేస్ చేసుకొని పోలీసులు ఛేదిస్తారంటే జనరల్గా ఒక క్లూ లభిస్తే కనుక దాన్ని పట్టుకొని పోలీసులు ఇన్వెస్టిగేషన్ని సక్సెస్ఫుల్ చేస్తారు సహజంగా. మరి ఈ కేసులో కూడా సక్సెస్ఫుల్గా జాహ్నవిని ప్రాణాలతోటి అందరికీ చూపిస్తారని చెప్పి ఆశిద్దాం. థ్యాంక్ యూ.